చదువుల తల్లికి నిలయమైన నరసరావుపేటలో రాయలసీమ నుంచి వచ్చి చదువుకున్న వాళ్లు ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయికి ఎదిగారని టీడీపీ మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఇవాళ నరసరావుపేట పట్టణంలో మాజీ ఉపరాష్ట్రపతి కె వెంకయ్య నాయుడుతో కలిసి కె రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బీసీ జనార్దన్ రెడ్డి యాజమాన్యానికి, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. దేశంలోనే పేరెన్నికన్న విద్యా సంస్థలకు కేంద్రమైన నరసరావుపేటలో జనవరి 17వ తేదీన మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ప్రారంభమైంది. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కె రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ను మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, బనగానపల్లె టీడీపీ శాసనసభ్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా అతిథులకు సాదర స్వాగతం పలికారు. చదువుల తల్లి నరసరావుపేటలో మా రాయలసీమ నుంచి వచ్చి చదువుకున్న ఎందరో విద్యార్థులు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారని గుర్తు చేసుకున్నారు. కె రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం మంచి ఆహ్లాదకర వాతావరణం, మెరుగైన వసతి సదుపాయాలతో పాటు అత్యుత్తమ విద్యాబోధన అందించి పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలని ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. చాలా మందికి ఇక్కడ నరసరావుపేట అంటే ముందుగా గుర్తొచ్చేది విద్యా సంస్థలు. మా రాయలసీమ నుంచి కూడా చాలా మంది విద్యా సంస్థలు, చాలా మంది కూడా పూర్వం నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ నుంచి చదువుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అయినటువంటి ఈ యొక్క నరసరావుపేట గ్రామంలో మరి ఈ యొక్క టౌన్ లో ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటూ ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏదైనా విద్యార్థులందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్కూల్ ఉండాలి. అదే విధంగా పిల్లలకు కూడా మంచి వసతులు ఉన్నప్పుడు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా వారికి ఈ యొక్క విద్య బాగా అభ్యసిస్తున్నటువంటిది మన తల్లిదండ్రులకు అందరికీ ఆలోచన. అటువంటివి ఇప్పుడు ఈ యొక్క సంస్థ వచ్చి ఈ రోజు కష్టాల్లో ఉన్నాయి. ఇంకా ఎంతైతే కానీ కూడా ఈ రోజు ఏమైనా స్కూల్లో వస్తున్నాయి పోటీ కంటే విద్యా సంస్థలన్నీ కూడా పోటీ పడతా ఉన్నాయి. ఎందుకంటే మేము మంచి విద్యను అభ్యసించినప్పుడు, అదే విధంగా ఎక్కడైతే విద్యను మనం అందిస్తామో మంచి విద్యను, వాటిలో సీట్ల డిమాండ్ కూడా ఉంటుంది. ఆ డిమాండ్లలో ఉన్నప్పుడే ఆ స్కూల్ కు ప్రతిష్ట వచ్చింది కాక అక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎవరైనా మంచి రాజకీయాల్లో కావచ్చు, లేకుంటే ఐఏఎస్, ఐపీఎస్ అయిన వాళ్ళు కూడా మేము ప్రధాన ఆ యొక్క విద్యా సంస్థలు చదివినామని చెప్పినప్పుడు, ఆ యొక్క విద్యా సంస్థల పేరు చెప్పినప్పుడు మనకు కూడా గౌరవం వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా చదివేటువంటి విద్యార్థులకు అంత మంచి విద్యను ఇస్తారని ఆశిస్తూ వారి యొక్క కమిటీ సభ్యులకు కానీ ఆ డైరెక్టర్లకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ, టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ, మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, జీవి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.